కేసీఆర్ అందరినీ మోసం చేస్తున్నటువంటి తరుణంలో కేసీఆర్ ఎవరెస్ట్ శిఖరం మీద కూర్చున్నానన్న అందుకోలేరు అని చెప్పేసి విర్రవీగుతున్న సమయంలో ఒకే ఒక్కరు మునగాడిలాగా మొగోడిలాగా వచ్చి కేసీఆర్ మెడలో ఉంచినటువంటి చరిత్ర ఈటల రాజేంద్రన్న గారికి ఉన్నది. చాలా మంది నిన్న గువ్వల బాలాజీ గారు మాట్లాడినటువంటి మాటలు, అరే ఈటల రాజేందర్కు దమ్ము ఉంటే దమ్ము లేకపోతేనే ఉగ్రవాదులు గెలిచినాడే. ప్రపంచంలోనే అత్యధిక ఖరీదైనటువంటి ఎన్నిక, ప్రపంచంలోనే నాటు ఇండియాలో కాదు, ప్రపంచంలోనే అతి ఖరీదైన ఎన్నిక హుజురాబాద్లో జరిగితే గెలిచి తీరడు కదా, గది కాదు ఆ దమ్ము. మరే ఇంకొక విషయం, ఎట్లా వీరి మాటలు ఎట్లా ఇది ఉందంటే, ఈసారి టికెట్ రాని వాళ్ళంతా, ఈసారి జనాలలో ఏడిపోతాం అన్నోళ్ళు కేసీఆర్ టికెట్ ఇవ్వలేదంటే ఇవ్వడంటే వచ్చి రాజేందర్ అన్నని తిట్టాలి, వాళ్ళకి టికెట్లు వస్తాయని. రాజేందర్ అన్న మీద ప్రెస్ మీట్ పెడితే కేసీఆర్ దగ్గర కూర్చోబెట్టుకొని టికెట్లు ఇస్తాడని చెప్పేసి జనాదరణ లేనటువంటి దుర్మార్గులంతా వచ్చి ఇలా అన్న మీద మాట్లాడుతారు. హుజురాబాద్లో రాజేందర్ అన్న గెలిస్తే నేను రాజీనామా చేస్తాను దద్దమ్మలంతా మరి ఎడబోయిన రాజీనామా చేయట్లేరు. ఈ దద్దమ్మలు కనీసం రాజేందర్ అన్న వల్ల వచ్చినటువంటి దళిత బంధువుని హుజురాబాద్ ప్రజలందరికీ ఇప్పించుకున్న గొప్ప చరిత్ర రాజేందర్ అన్న గారికి ఉంటే, కనీసం ఈ నియోజకవర్గం దళితులు ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఒక్క దళిత బంధువు ఇప్పించుకున్నటువంటి చేతగాని చవటలు వీళ్ళు. ఇక మా సుమన్ గారి గురించి అన్నలంతా చెప్పారు, ఆయనది ఏం లేదు లోట పీసు. ఒక్కసారి ఇక్కడ పోటీ చేసిండు ఎంపీగా, ఇవాడ ఆ పెరుగన్నంతో ఇస్తారానికి నాగేసినట్టు చేసిండు. ఆడ పోటీ చేస్తే డిపాజిట్ ఉండదని చెప్పేసి మళ్ళీ ఒక కొత్త నాటకం, సురభి నాటకం ఎత్తుకోండి అక్కడ చెన్నూరులో. ఈ చెన్నూరులో కూడా గెలుస్తాడా అంటే అది దిక్కుండదు. ఇక మళ్ళీ కొత్త నియోజకవర్గం ఎత్తుకోవాలి. నాకు తెలిసి ఈయన మోసం చేయాలో పారిపోవడంలో కేసీఆర్ తర్వాత కేసీఆర్ వారసత్వం పుచ్చుకుంది ఏకైక వ్యక్తి బాలక సుమన్ గారే. ఆయన కూడా అంతే. ఇవన్నీ ఎందుకు, రాజేందర్ అన్న ఒక్కడే చెప్పిండు, రా నీకు దమ్ముంటే రా కేసీఆర్, ఖచ్చితంగా నేను గజ్వేల్లో పోటీ చేస్తా, నేను ఓడగొడతా, ఓడగొట్టకుంటే రాజకీయ సన్యాసం కూడా తీసుకుంటా అని చెప్పిండు. ఇక్కడ ఒక విషయం మీరు గమనించాల్సింది మీడియా సోదరులు, అంటే కేసీఆర్ గారు గజ్వేల్లో పోటీ చేస్తాడని చెప్పలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. అంటే ఓటమి అంగీకరిస్తున్నారు. ఓడిపోతాడు రాజేందర్ అన్న మీద గెలవలేడని చెప్పేసి వాళ్ళే అంగీకరించి దాని విషయం మీద మాట్లాడట్లేరు. హుజురాబాద్లో ఓడిపోతాడు ఈటలందరూ. అరే సన్నాసులారా, ఎవరిని పెట్టుకుంటారు? కేసీఆర్ని పెట్టుకోరు మీరుగా. హుజురాబాద్ కేసీఆర్ని పెట్టుకోండి, మా ఈటల జమనమ్మన్ గారిని పెట్టి ఓడగొడతాం. ఈ సందర్భంగా మళ్ళీ చెప్తున్నా, ఈటల జమనమ్మ గారిని హుజురాబాద్లో పెట్టి హరీష్ రావుని తీసుకొస్తారా? తెలంగాణ జయలలిత కవితమ్మని తీసుకొస్తారా? హరీష్ రావు మరి కేటీఆర్ని తీసుకొస్తారా? లేకపోతే కేసీఆర్ని తీసుకొస్తారా? రండి హుజురాబాద్కి, జమనమ్మని నిలబెట్టి ఓడగొట్టిస్తాం. ఇక గజ్వేల్ అనేది అది మాకు ఫిక్స్. గజ్వేల్ గురించి మేము మాట్లాడాం. ఈటలాంజర్ అనేది అడ్డాది, ఆ తెలంగాణ పులిబిడ్డ అది. దాని గురించి మేము మాట్లాడాం. కానీ ఇంకెక్కడ పోటీ చేస్తారో మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ముఖ్యమంత్రి గారు ఈటలాంజర్ చూసి పారిపోయి వేరే కొత్త నియోజకవర్గాల మీద చూసుకుంటున్నట. చూసుకో, మాకు సంబంధం లేదు. కానీ ఇంకా కబ్జాదారుడు, ఇంకా భూ ఆక్రమణలు ఏదో చేసిందని చెప్తున్నారు. అలా ఇంతవరకు కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక మహిళ తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు సర్ది కట్టుకొని పోయి పనిచేసి టీఆర్ఎస్ పార్టీకి డబ్బులు ఇచ్చి, అయ్యా నువ్వు చెయ్యి, మన బిడ్డల్లాగా ఎంతో మంది బిడ్డలు ఇవాళ అలమాడిపోతురు, చనిపోతురు, నువ్వు ఉద్యమం చెయ్యి, నువ్వు అక్కడనే ఉండు, నువ్వు ఇంటికి రాకుండా ఒకటి అని చెప్పేసి రూపాయి చెమటొచ్చి ఒక ఆడతల్లి డబ్బులు పంపిస్తే, ఇవాళ నీ పార్టీ నడిచింది, నువ్వు నడిచినావు, నువ్వు ఏడవెన్నో తెలుసు. ఈ ఫామ్ హౌస్లు ఉద్యమం, ఈ తెలంగాణ బిల్లు ఆమోదిస్తున్నప్పుడు, సుష్మా స్వరాజ్ గారు మద్దతు ఇస్తున్నప్పుడు, కాంగ్రెస్ బిల్లు పెడుతున్నప్పుడు ఈయన ఏడవెన్నో కూడా తెలుసు. అలాంటి ఆయన
ఇంతవరకు జమునమ్మ ఒక సవాలు విసిరింది. నేను ముక్కును నువ్వు ఒక్క సెంటు భూమి ఆక్రమించిన చెప్పినా కూడా ముక్కు నేలకు రాస్తా, లేదంటే నువ్వు ముక్కు నేలకు రాస్తావా కేసీఆర్ అని సవాలు ఇస్తే ఒక ఆడతల సవాల్ స్వీకరించినటువంటి చవట దద్దమ్మలు ఈ టీఆర్ఎస్ నేతలు. ఇక మళ్ళీ మాట్లాడుతూ ఉంటారు, ఇష్టం ఏముంటే అది మాట్లాడతారు. ఇది కాదు కదా ఇప్పుడున్నటువంటి ఇదే ఉస్మాన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్లు లేక దాదాపుగా 85% మంది ప్రొఫెసర్లు లేక కాంట్రాక్టర్లతో నడిపిస్తుంటే మా విద్యార్థి ఉద్యమ నేత మా సుమనన్న ఒక్క మాట మాట్లాడు. 5 సంవత్సరాల నుంచి పిహెచ్డి నోటిఫికేషన్ లేకుంటే దాని గురించి మాట్లాడు. ఈయన మాట్లాడిన వాళ్ళంతా ఒక్క 5 నిమిషాలు అలా నేను చదువుకున్న కాలేజ్ ఇది, నేను చదివిన స్కూల్ ఇది, నేను చదువుకున్న స్కూల్కి రోజు గడుపుతా, నేను 1 గంట గడుపుతా అని చెప్పేసి ఎవరైనా ఎమ్మెల్యేలు కావచ్చు, మేధావులు కావచ్చు, మామూలు కూడా గడుపుతారు. కానీ ఇదే ఉస్మాన్ యూనివర్సిటీలో కారు దిగి ఆర్ట్స్ కాలేజ్ దగ్గర 2 నిమిషాలు కూడా నిలబడలేనటువంటి ఈయన బతుకుని తీసుకొచ్చినటువంటి బతుకు పొందుతున్నటువంటి చరిత్ర సుమన్ గారికి ఉన్నది. గీతంలో ఇంతమంది ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థుల నేతలు చెప్పినట్టు 7 తెలంగాణ గడ్డలో 7 అమ్మా మేము తెలంగాణ ఉద్యమం చేసినాం, పాదయాత్ర చేసినాం, తెలంగాణ కోసం పోరాడడం అంటే రాబిడ్డ అని ఇంత మజ్జిగొచ్చి అన్నం పెట్టి మంచినీళ్ళు ఇస్తారు. ఇవాళ బాలక సుమన్ వల్ల ఉస్మాన్ యూనివర్సిటీ అంటేనే వీళ్ళు ఇంత ఘోరంగా ఉండరా, గింత బానిసతో ఉండరా, గింత చవటగాలనే పేరుని ఒక ఉస్మాన్ యూనివర్సిటీకి తీసుకొచ్చినటువంటి ఉస్మాన్ యూనివర్సిటీ చీడపురుగు సుమన్ గారు. మీరు ఏడపోయినా ఎక్కడ పోయినా చెన్నూరు ఇవ్వండి, ఒక్కరు కూడా ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి తీసుకొస్తే ఆ దరిద్రం కాంచి వచ్చినట్టు వీళ్ళని దగ్గరకు రానియకుండా అని చెప్పే పరిస్థితి. అంటే గింత ఎందుకయ్యాక బతకాలి. మాలాంటి వాళ్ళు అయితే బాయిలో దూకి బండ కట్టుకొని బాయిలో దూకి వస్తుంది. ఇంత ఘోరమైనటువంటి నీచ రాజకీయాలకు ఇక కుక్కకు బొక్కేస్తే మొత్తుకున్నట్టు ఎవరి మీద కేసీఆర్ చెప్తే కేసీఆర్ గారి మీద ఎవరు చెప్పినా ఎవరు ఏం చేసినా ఈ ఇష్టం వచ్చినట్టు వీళ్ళు మాట్లాడే మాటలు అనేది చాలా బాధాకరం. ఇప్పటికీ కూడా మేము ఒకటే విషయం స్పష్టంగా చెప్తున్నాం, కేసీఆర్ ఏడ పోటీ చేస్తాడు, కేసీఆర్ ఎక్కడ పోటీ చేస్తాడో మీరు తేల్చుకోండి కానీ ఇక్కడ మీ ఆటలు సాగవు. మీ ఇష్టం వచ్చినట్టు పరిపాలిస్తుంటే సరిపోతుంది. తెలంగాణ ప్రజలు ఒప్పుకోరు. కాబట్టి అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ ప్రజానీకం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఇప్పుడు హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.